గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ పెట్టారా, కంప్యూటర్ వ్యవస్థకి కీలకమా, ఆ వ్యవస్థకి సృష్టికర్త, ఇదంతా ఒక ఆస్పెక్ట్. కానీ తను గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంపాదించింది తన సాఫ్ట్వేర్ బిజినెస్ ద్వారా కూడా సంపాదించలేదు. విరాళాల పేరుతో వస్తున్నది లక్షల కోట్లు. కానీ కరోనా లాంటి వాటిట్లలో వ్యాక్సిన్లు వేరే వాళ్ళు పరిశోధన చేయనీయకుండా అడ్డుపడింది ఆయనే. అట్లాగే ప్రతి వ్యవహారంలో ఏలు పెడుతున్నది ఆయనే. ఓ పక్కన అమెరికా ఆధిపత్యాన్ని స్వచ్ఛంద సంస్థ ముసుగులో రుద్దుతున్నది ఆయనే. ఇదే విషయం మీదన బ్రిటన్లో ఒక పార్లమెంటు సభ్యుడు పార్లమెంటులోనే తీవ్ర ఆరోపణ చేశాడు. బ్రిటిష్ లెజిస్లేటర్ బ్రిడ్జన్ డిమాండ్స్ బిల్ గేట్స్ టు ఫేస్ డెత్ పెనాల్టీ ఓవర్ క్రైమ్స్ అగెనిస్ట్ హ్యూమానిటీ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్. ఇది కావాలని చెప్పి అనేక దేశాలకి అందనీయకుండా చేశాడు. వ్యాక్సిన్, భారతదేశపు వ్యాక్సిన్ అన్ని దేశాలకి పంపించేదాకా వ్యాక్సినే అందలేదు చాలా చోట్ల. వాళ్ళదేమో భారీ రేట్లు పెట్టాడు. అదే రాకపోతే అసలు బిల్ గేట్స్ ఫౌండేషన్కి ఎంత డబ్బులు ఉండేది కాదు. చివరికి అతని మీద కఠిన శిక్ష విధించాలని బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరగడం విశేషం.